ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ గెలుపుపై ఎలాంటి అంచనాలున్నాయి? ప్రత్యర్థిని ఎలాగైనా ఓడించాలన్న వైసీపీ పంతం నియోజకవర్గంలో ఎలాంటి ఫలితం ఇవ్వబోతోంది? నియోజకవర్గంపై ఏమాత్రం పట్టులేని ఆ నేతకు సొంత క్యాడర్ నుంచే మద్దతు దక్కడం లేదా? ముఖ్య నేతలు ప్రతిపక్ష పార్టీలోకి జంప్ అవడంతో ఆ నాయకుడు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎవరా నాయకుడు? టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో బాపట్ల జిల్లా అద్దంకి ఒకటి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఏ ఎమ్మెల్యేకి సాధ్యం కాని ట్రాక్ రికార్డుతో వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు గొట్టిపాటి. అద్దంకి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకుడిగా రవికుమార్ గుర్తింపు పొందారు. దీంతో అద్దంకి నియోజకవర్గంలో 15 ఏళ్లుగా గొట్టిపాటి రవికుమార్ వన్ మ్యాన్ షో నడుస్తోంది. 2004 ఎన్నికల్లో మార్టూరులో కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి 2009 నుంచి అద్దంకిలో వరుసగా హ్యాట్రిక్ విజయాలు కైవసం చేసుకున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి, 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు గొట్టిపాటి రవికుమార్. అలా రవికుమార్ ఏ పార్టీలో ఉన్నా నియోజకవర్గ ప్రజలు మాత్రం ఆయనతోనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపే లక్ష్యంగా రవికుమార్ పనిచేసుకుపోతున్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలను దగ్గరుండి పరిష్కరిస్తున్నారు. దీంతో పాటు వైసీపీలోని అసంతృప్త నేతలను తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు గొట్టిపాటి రవికుమార్. గొట్టిపాటి రవిని ఎలాగైనా ఓడించాలని పంతం పట్టిన వైసీపీ అద్దంకిలో ఆయన్ని ఢీకొట్టేందుకు గట్టి ప్లాన్ చేసింది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బాచిన కృష్ణ చైతన్యను పక్కన పెట్టి మరీ గుంటూరు జిల్లా నుంచి పాణెం చిన్న హనిమిరెడ్డికి అద్దంకి టికెట్ కేటాయించింది. కానీ బ్రహ్మాస్త్రం అవుతారనుకుంటే ఆయన అభ్యర్థిత్వమే పార్టీకి సమస్యగా మారింది. అద్దంకి వైవి సుబ్బారెడ్డి సొంత నియోజకవర్గం. హనిమిరెడ్డి కూడా వైవికి సన్నిహితుడే. అలా ఆయన ద్వారా అద్దంకిలో అడుగుపెట్టారు హనిమిరెడ్డి. టికెట్ దక్కకపోవడంతో పాటు వైసీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఇదేదో పుట్టిముంచే వ్యవహారమని భావించిన బాచిన కృష్ణ చైతన్య వైసీపీని వీడి సేఫ్గా టీడీపీలోకి చేరుకున్నారు. ఆయన తండ్రి చెంచు గరటయ్య కూడా పసుపు కండువా కప్పుకున్నారు. బాచినతో పాటు ఆయన అనుచరులు, నియోజకవర్గ ముఖ్య నేతలంతా వైసీపీ నుంచి జంప్ అయ్యారు. అద్దంకిలో సొంత వర్గం ఉన్నా కరణం బలరామైనా తనకు అండగా ఉంటాడని హనిమిరెడ్డి భావించినా అది కూడా వర్కౌట్ కాలేదు. గుంటూరు జిల్లా నుంచి వచ్చిన హనిమిరెడ్డి అద్దంకి నియోజకవర్గంపై ఇంతవరకు పట్టు సాధించలేకపోయారని టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో మేజర్ కులమైన కమ్మ వర్గాన్ని దగ్గర చేసుకోకపోవడానికి తోడు వైసీపీకి బలమైన రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఏమాత్రం సానుకూలత సాధించలేకపోయారు హనిమిరెడ్డి. దీంతో వాలంటీర్లపైనే ఆధారపడ్డారట హనిమిరెడ్డి. వైసీపీలోని గ్రూపు తగాదాలను సరిదిద్దలేకపోవడం అద్దంకి అభ్యర్థికి మరో మైనస్గా మారనుంది. ఇప్పటికే నియోజకవర్గంలోని గ్రామాల పేర్లే సరిగా తెలియదట హనిమిరెడ్డికి. నియోజకవర్గంలో ఎన్ని అడ్డంకులున్నా అధిష్టానం సపోర్ట్ ఉంది, చేతి నిండా డబ్బుంది, సమీకరణాలు మార్చైనా సరే గెలుస్తానంటూ మంకుపట్టు పట్టిన హనిమిరెడ్డి అక్కడి నుంచి ఎన్ని ఎత్తులేసినా ఏవీ కలిసి రావడం లేదన్న విమర్శలొస్తున్నాయి. అద్దంకి నియోజకవర్గంలో తొలుత టీడీపీ సానుభూతి పరుల ఓట్లను ఫామ్ 7 పెట్టి తొలగించాలని ప్రయత్నించినా అది వర్కౌట్ కాలేదట. ఇక టీడీపీకి బాగా పట్టున్న బల్లికురువ మండలంలో ఆ పార్టీ సానుభూతి పరులని వైసీపీలో చేరాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిస్థితిలో మాత్రం మార్పు లేదని అద్దంకి వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మధ్య 2 రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా మాయమయ్యారనే ప్రచారం కూడా జరిగింది. ఆ సమయంలో వైసీపీ పెద్దలు ప్రయత్నించినా హనిమిరెడ్డి కనీసం ఫోన్లో కూడా అందుబాటులో రాలేదని, దీంతో తమ అభ్యర్థి ఇక జంప్ అయినట్లేనని స్థానిక వైసీపీ నేతలే ప్రచారం చేయడం హనిమిరెడ్డికి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది.
అద్దంకి నియోజకవర్గంలో సీఎం సిద్ధం సభ జరిగితే జన సమీకరణ పేలవంగా జరగడంపై పార్టీ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అసలు హనిమిరెడ్డి గట్టి పోటీ ఇవ్వడం అటుంచి డిపాజిట్లైనా కాపాడుకుంటారో లేదోనని ఫ్యాన్ పార్టీ కేడర్ డౌట్ వస్తోంది. దీంతో రోజురోజుకి టీడీపీలోకి క్యూ కడుతున్నారట వైసీపీ సానుభూతి పరులు. మరోవైపు టికెట్ ఇప్పించిన వైవీనే మొహం చాటేయడంతో హనిమిరెడ్డి ఆత్మరక్షణలో పడ్డారట. దీంతో ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లిపోయారేమో గానీ తాజాగా హనిమిరెడ్డి ప్రవర్తన వింతగా ఉంటోందంటూ వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గ్రాఫ్ తగ్గిపోతుండటంతో అద్దంకిలో ఎన్నికలు లాంఛనప్రాయమేనని భావిస్తున్నాయట రాజకీయ వర్గాలు.